యెషయా గ్రంథం 50వ అధ్యాయము. అండ్ లెట్స్ రీడ్ వర్డ్స్ 4. 4వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 4వ వచనము. ఆర్ యు ఆల్ విత్ మీ? యా. అలసిన వానిని మాటల చేత ఊరడించి జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి అన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకే ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా చదవాలి. నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. సో ద పవర్ ఆఫ్ హీరింగ్, దేవుని మాట వినుట, దేవుని స్వరము వినుట ఎంత ప్రాముఖ్యము మన జీవితాల్లో. హౌ పవర్ఫుల్ ఇట్ ఈస్. నేను లాస్ట్ సండే దాని గురించి మాట్లాడిన ఎంతమంది గుర్తుంటే ప్లీజ్ షో యువర్ హ్యాండ్ అండ్ షౌట్ ఆమేన్. రైట్. సో దేవుని వాక్యము వినకపోతే అవర్ కంప్లీట్ సక్సెస్ ఈస్ డిపెండెడ్ అపాన్ వాట్ వి హియర్. మనం ఏమి వినుచున్నామో దానిపైనే మన యొక్క విజయం అంతా కూడా ఆధారపడి ఉంది. నేను ఇక్కడ నుంచి కనాను విందులో జరిగిన సంఘటన మీకు జ్ఞాపకం చేశాను. ఆయన మీతో చెప్పినది చేయుడి అని యేసు తల్లి మరియ చెప్పినప్పుడు శిష్యులు ఆయన చెప్పినట్లుగా చేసి ఏ విధముగా గొప్ప అద్భుతాన్ని వారు చూశారు. సో ఇట్ ఈస్ ఇన్ హియరింగ్ దట్ యు విల్ సీ ద రియల్ సక్సెస్. వినుటలోనే నిజమైన సక్సెస్ మీరు చూస్తారు. సో బాగా వినాలి. దేవుని యొక్క కార్యములు మన జీవితంలో చూడాలన్నప్పుడు దేవుని వాక్యము చాలా 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 ప్రాముఖ్యం. ద వర్డ్ ఆఫ్ గాడ్ ప్లేస్ ఎ వైటల్ రోల్ ఫర్ ద వర్క్ ఆఫ్ గాడ్. దేవుని కార్యము మన జీవితంలో జరగటానికి దేవుని వాక్యము చాలా ప్రధానమైన పాత్రను పోషిస్తుంది. సో మీరు దేవుని వాక్యమునకు సంపూర్ణంగా అప్పగించుకోకపోతే దేవుని యొక్క కార్యములను మనం చూడలేం. మ్యాన్ ఈజ్ క్రియేటెడ్ టు వాక్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. మనం దేవుని స్వరం యొక్క ప్రభావం క్రింద నడవటానికి సృష్టించబడ్డాం. అందుకని ఆయన తన యొక్క స్వరమును మనకు వినిపించటానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. ఐ వాంట్ టు టాక్ ఆన్ ద సేమ్ సబ్జెక్ట్, సో దట్ యూ విల్ అండర్స్టాండ్, యూ విల్ నో హౌ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని స్వరమును ఎలాగ వినాలి. చాలా కన్ఫ్యూషన్స్ చాలామందికి ఉంటాయి. చాలామంది అడిగే ప్రశ్న, నేను దేవుని స్వరాన్ని ఎలా వినాలి అని. దేవుని స్వరాన్ని ఎలా వినాలని ప్రశ్న ఒకటైతే, ద సెకండ్ క్వశ్చన్, మెయిన్ కామన్ క్వశ్చన్, చాలామందికి ఉన్న ఒక కామన్ ప్రశ్న ఏంటంటే, హౌ డు ఐ నో నేను వినుచున్నది దేవుని స్వరమే అని ఎలా తెలుసుకోవాలి? అది నా సొంత ఆలోచన, లేకపోతే నా ఊహ, లేకపోతే సాతాను మాట్లాడుతున్నాడా, ఆర్ ఇస్ ఇట్ మై ఒపీనియన్, నా అభిప్రాయమా, లేక నిజముగా అది దేవుని స్వరమేనా? అండ్ హౌ కెన్ ఐ రియల్లీ డిఫరెన్షియేట్? నేను ఇతరుల స్వరము నుంచి దేవుని స్వరమును ఎలాగా నేను నిజముగా గమనించగలను? ఆ సందేహం ఎప్పుడైనా వచ్చిందో మీకు? డిడ్ ఎనీవన్ గాట్ దట్ డౌట్? అసలు చాలామంది మీ చేయి చూపించారు. ఐ అండర్స్టాండ్, యూ విల్ గెట్ ద ఆన్సర్. మీకు జవాబు వస్తుంది. కొంతమంది అసలు వినే మోడ్లో లేరా దేవుని స్వరాన్ని? అంటే అసలు ఏంటండి, స్వరం ఏంటండి, దేవుడు మాట్లాడటం ఏంటి? నేను చెప్తున్నాను, ఇఫ్ యు ఆర్ నాట్ హియరింగ్ ద వాయిస్ ఆఫ్ గాడ్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్, మీ రెగ్యులర్ దిన జీవితంలో దేవుని స్వరాన్ని మీరు వినకపోతే, నేను చెప్తున్నాను, యు ఆర్ ఇన్ డేంజర్. మీరు ప్రమాదంలో ఉన్నారు. ఎందుకంటే ఆయన తన స్వరము చేత, ఆయన తన వాక్ చేత మనల్ని నడిపిస్తాడు. సో మనము అలవర్చుకోవాలి. ఏమనంటే ఆయన స్వరాన్ని వినటానికి మనం అలవర్చుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే సాతాను మాట్లాడతాడు. ఏదో ఒక స్వరం మనిషికి వినపడుతుంది, ఎనీ వాయిస్. దేవుని స్వరం ఉంటుంది, లోకములో వినపడే వేరే స్వరాలు ఉంటాయి. దెర్ విల్ బి డిఫరెంట్ వాయిసెస్. సాతాను యొక్క స్వరము కూడా ఉంటుంది. నాతోనే ఉంటామని చెప్పండి. సాతాను యొక్క స్వరం ఏం చేస్తుందంటే నిన్ను నాశనమునకు ప్రోగ్రామ్ చేస్తుంది. ఇట్ విల్ ప్రోగ్రామ్ యూ టు డిస్ట్రక్షన్. సో దేవుని స్వరం ఏం చేస్తుందంటే ఇట్ విల్ ప్రోగ్రామ్ యూ టు సక్సెస్. సో కనుక
మీరు దేవుని స్వరం వినకపోతే సాతాను స్వరం వింటున్నారు. అంటే ఇంక దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఆ స్వరమే మీ పైన పనిచేస్తూ ఉంటుంది. ఎందుకంటే లోకంలో మనం తిరుగుతూ ఉన్నప్పుడు చాలా రకరకాల ఇన్ఫ్లుయెన్స్, రకరకాల శబ్దాలు, రకరకాల ఈ స్వరాలు మనకి వినపడతా ఉంటాయి. సో ఇఫ్ యు ఆర్ నాట్ హియరింగ్ ద వాయిస్ ఆఫ్ గాడ్, యు ఆర్ ఇన్ ట్రబుల్. మీరు దేవుని స్వరము వినకపోతే మీరు చాలా 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 ప్రమాదంలో ఉన్నారు. సో అందుకనే దేవుని స్వరాన్ని ఖచ్చితంగా ప్రతి విశ్వాసి వినాలి. ఆయన మాట్లాడి నీ జీవితంలో పొంచి ఉన్న ప్రతి ప్రమాదం నుంచి తప్పిస్తాడు. ఆయన మాట్లాడి నీ కొరకు నిర్ణయించిన దాంట్లోనికి నేను నడిపిస్తాడు. ఆయన మాట్లాడి నీ జీవితం కొరకు ఆయన ఉద్దేశించిన సమస్తమును నెరవేర్పులోనికి తీసుకొని వస్తాడు. ఆయన మాట్లాడి నీ కొరకు ఏదైతే పరిశుద్ధాత్ముడు సిద్ధపరిచాడో వాటిని మీరు గ్రహించటానికి ఆయన సహాయం చేస్తాడు. సో అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ స్పీక్స్. ఆయన మాట్లాడే దేవుడు. అందుకనే బైబిల్ ఈజ్ గాడ్ టాకింగ్ టు అస్. వాక్యం అంటే ఈ బైబిల్ దేనికంటే ఆయన మనతో మాట్లాడటానికి. నా మాట అర్థమైతే ఆమేన్ చెప్పండి. మనిషిని సృష్టించిన తర్వాత ఆయన ఆదికాండంలో చల్లపూటను ఎందుకు వచ్చాడు ఏదైనా తోటలోకి? వాక్యంలో రాయబడి ఉంది, ఆదాము హవ్వలతో సంభాషించడానికి వచ్చాడు. టర్న్ యువర్ బైబిల్స్ టు జెనసిస్ చాప్టర్ 3. ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనం నుండి దయచేసి చూడండి. 8, 9 వచనాలు చదువుకుందాం. జెనసిస్ చాప్టర్ 3, ఆదికాండం 3వ అధ్యాయం 8, 9 వచనాలు. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాక్కొనెను. వాట్స్ 9, 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. నా ఇది చాలా చాలా పవర్ఫుల్ వచనం. మీరు ఆ 8వ వచనంలో చూస్తే ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ సర్చింగ్ ఫర్ ఏడమ్. దేవుడైన యెహోవా స్వరము ఆదాము కొరకు వెతుకుతుంది. నా మాట మీకు అర్థం అవ్వాల. దేవుడైన యెహోవా స్వరము, దేవుడైన యెహోవా వెతుకుచున్నాడు కరెక్టే, కానీ దేవుడు కాదు వెతుకుతున్నది, దేవుని స్వరమే వెతుకుచుంది ఆదాము కొరకు. The voice of God is walking in the garden. That's what written in KJV, King James Version lo. And they heard the voice of the Lord God walking in the garden in the cool of the day. The voice of God is walking. And the voice, Telugu Bible lo Yehova swaramu సంచరించు తోటలో సంచరించుచున్న యెహోవా స్వరము. Now ఎందుకనంటే the voice, దేవుని స్వరం ఏం చేస్తుందంటే it will program us to success. మనలను సక్సెస్లోనికి దేవుని స్వరము ప్రోగ్రామ్ చేస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే మనము పుట్టిన ప్రతి ఒక్కడు బ్రతుకుతానే ఉంటాడు. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు బ్రతుకుతానే ఉంటారు. ఒక వయసు వచ్చే వరకు బ్రతుకుతారు. వారి కాలం భూమి మీద పూర్తయ్యేంత వరకు బ్రతుకుతారు. ఎప్పటికో చచ్చిపోతారు. వారి జీవితం నేచురల్గా ఏమి చేయకపోయినా కొంతమంది వారి జీవితం అట్లా జరుగుతూనే ఉంటుంది. కానీ మీరు లోకము ఆ విధముగా మనిషి యొక్క జీవితాన్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది ఒక నేచురల్ ప్రాసెస్లో. బట్ ఇఫ్ యూ వాంట్ టు సీ సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ స్పిరిచువల్, సంథింగ్ పవర్ఫుల్, సంథింగ్ యూనిక్, దేవుని ద్వారా ఒక శక్తివంతమైనది, ఒక ప్రత్యేకమైనది మీరు నిజంగా చూడాలని అనుకుంటే యూ డెఫినెట్లీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని స్వరము కొరకు మీరు నిశ్చయముగా చూడాలి. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, చాప్టర్ 14 verse 12, Proverbs chapter 14 verse 12 ఏమనుంది? సామెతల గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనం. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు. అందరం కలిసి చదువుదాం. సామెతలు 14:12, 1 2 3 గో. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవతే. చూసారా, చాలామందికి కొంతమంది టైం మీద ఆధారపడతారు. ఏదైనా బాగా జరిగితే టైం బాగుందంటారు, ఏదైనా బాగా జరగకపోతే టైం బాగాలేదంటారు. కొంతమంది టైం కలిసి వచ్చిందంటారు. విన్నారా? అలాంటి మాటలు విన్నారా లేదా?
కమాన్, ఐ నీడ్ యువర్ రెస్పాన్స్, ఎస్ ఆర్ నో. కొంతమంది ఏం చెప్తారంటే అదృష్టం కలిసి వచ్చిందంటారు, బాగోపోతే అదృష్టం కలిసి రాలేదంటారు. ఇట్లాగే ఏది జరిగితే అది జరిగిన దానికి తగ్గట్టుగా నువ్వు మాట్లాడితే నువ్వు బ్రతకట్లా. దట్స్ వాట్ ఐ మెంట్ టు సే. ఏది జరిగినా దేవుడు నిర్ణయించింది నీ జీవితంలో జరుగునట్లుగా నువ్వు చేయాలి. ఏది ఎదురైనా, ఎంత ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొచ్చినా, నిన్ను ఎంత వెనక్కి నెట్టేసే పరిస్థితులు వచ్చినా, దేవుని ఉద్దేశము నిశ్చయముగా నువ్వు నెరవేర్చే ఒక వ్యక్తిగా నీవు ఉండాలనేది దేవుని ఆలోచన. నా వైఫ్ పాస్టర్ ప్రతిభ హాస్పిటల్లో ఉన్నప్పుడు, చాలా క్రిటికల్ కండిషన్లోకి వెళ్ళిపోయినప్పుడు, ఒకనొక టైంలో డాక్టర్స్ కూడా కంగారు పడి బయటకు వస్తుందో రాదో అనుకున్న టైంలో దేవుని మహాకృపను బట్టి దేవుడు స్వస్థపరిచి తనని బయటకు తీసుకొని వచ్చారు. డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ మంత్ మరలా మేము ఫాలోఅప్కి వెళ్ళినప్పుడు, రివ్యూకి వెళ్ళినప్పుడు డాక్టర్ చూసి ఏమన్నారంటే, ఏంటో సార్ ప్లానెట్స్ అన్నీ మీకు వ్యతిరేకంగా పనిచేసినాయి అన్నాడు ఆయన. గ్రహాలన్నీ మీకు వ్యతిరేకంగా పనిచేసినాయి ఒక నెల రోజులు, కానీ మరి అంటే వారి భాషలో ఆయన చెప్తా ఉన్నాడు, కానీ మీరు ఆరోగ్యంగా బయటకు వచ్చారు. ఇట్ ఈస్ ఎ మిరకిల్ దట్ యువర్ వైఫ్ ఈజ్ అలైవ్ టుడే. నీ భార్య ఈ రోజున సజీవంగా ఉందంటే అది దేవుడు చేసిన అద్భుతం అని మాట్లాడుతూ ఉంటే, నౌ దే అండర్స్టూడ్ సంథింగ్. సో ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, అట్లాగే ఏదైనా జరిగిపోతే ఓకే, నాకు గ్రహాలన్నీ వ్యతిరేకంగా ఉన్నాయేమో, నాకు టైం కలిసి రాలేదేమో. ఒకసారి చాలా సంవత్సరాల క్రితం 2009 సంవత్సరంలో అనుకుంటా, అప్పుడే ఒక చిన్న కార్ ఒకటి మా డాడీ కొనుక్కున్నారు. అది నాకు కూడా పెద్ద ఎక్కువ డ్రైవింగ్ రాదు, కానీ వచ్చు బాగానే కొంచెం డ్రైవ్. సరే నేను వెళ్తూ ఉంటే విజయవాడలో బందర్ రోడ్లో పటమట దాటేను పోరంకి అటువైపు వెళ్తూ ఉంటే, ఈ ఎదురు వెళ్తున్న ఆటో సడన్గా బ్రేక్ వేసాడు అతనికి ఏమైందో తెలియదు. నేను బ్రేక్ వేసే లోపు మా కారు వెళ్ళి ఆటోకి తగిలింది. సడన్గా బ్రేక్ వేస్తే మరి అదేమైందో తెలియదు, అతను ఎదిరాడు, మా బానెట్ అంతా కూడా కొంచెం దెబ్బతినింది. ఆయన కింద పడిపోయాడు, జనాలు గుమ్ము కూడేశారు. మన ఊరిలో తెలిసిందే కదండి. హడావుడిగా అంబులెన్స్ పిలిచేశారు. నాకేం అర్థం కావట్లేదు. అతను బాగానే ఉన్నాడు యాక్చువల్గా. సరే మొత్తానికి ఈలో పోలీసులు వచ్చారు. ఈ కారు సార్, మరి అంబులెన్స్ వచ్చిందండి, కొంచెం కారు పక్కన పెట్టాలన్నారు. సరే ఈలోపు సరే తర్వాత పంపించేసారు, తీసుకెళ్ళిపోండి అన్నారు. మేము టో చేసి ఇదంతా అయిపోయింది. సరే అసలు నిజంగా అతనికి ఏమైందో కంగారు, మరి ఎందుకు పడ్డాడో తెలియదు, ఏమైందో. సరే సాయంత్రం మేము ఒక 2-3 కలిసి సరే అసలు ఆ ఏరియాకి వెళ్ళి, ఇక్కడ పొద్దున ఒక ఆయన పడ్డాడండి, వీళ్ళ ఏరియా ఎక్కడ, ఇల్లు ఎక్కడ అసలు చూద్దామని చెప్పి వెళ్తే పక్కన విలేజ్లో లోపల ఎక్కడ ఉంటాడు. బాగానే ఉన్నాడు చక్కగా. సాయంత్రం కూర్చున్నాడు. పొద్దున ఎందుకు పడిపోయారు సార్, ఏమైంది అని అంటే ఆయన అంటాడు, అదేంటో తెలియదండి, మన ఇద్దరిని పొద్దున మరణదూత పిలిచాడు అన్నాడు. నేను అన్నా, నన్ను పిలవలా, నన్ను పిలవలా. ఇప్పుడు కొన్నిసార్లు చూడండి, మనుషులకి ఈ కొన్ని సెంటిమెంటల్ డైలాగ్స్ అంటే చాలా ఈజీ. ఇది సడన్గా ఎందుకు పిలుస్తాడు మరణదూత? సర్వోన్నతుడైన దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. నేనేమంటానంటే, జీవితంలో జరిగే ప్రతీది ఏదైనా నువ్వు జరగనిస్తే నువ్వు బ్రతకట్లేదు. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. యు ఆర్ ఎ బిలీవర్, నువ్వు విశ్వాసవి, నువ్వు రక్షించబడ్డావు. సాతాను ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ చేసేసాడు నీ నాశనానికి. సాతాను ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ చేశాడు నువ్వు సక్సెస్ అవ్వకూడదని. వాడు తగిన ఒక ప్రోగ్రామ్ నీకు ఫిక్స్ చేశాడు. బట్ గాడ్ హ్యాస్ ప్రోగ్రామ్డ్ యూ డిఫరెంట్లీ. నీవు సక్సెస్ అవ్వాలని, నీవు దీర్ఘాయువు చేత తృప్తిపరచబడాలని, నీవు దైవిక స్వస్థత కలిగి జీవించాలని, ఒక డివైన్ హెల్త్లో నువ్వు బ్రతకాలని, నీ పిల్లలు నీవు క్షేమము నొందాలని, నీవు ఒక ఉన్నతమైన స్థితిలో స్థిరపడాలని ఆ ప్రోగ్రామ్ అంతా దేవుడు తన వాక్యంలో రాసి ఉంచాడు. నో, ఇఫ్ యు ఫెయిల్ టు హియర్ దట్ వాయిస్, ఆ స్వరమును పట్టుకోవటంలో విఫలమైపోతే సాతాను చేసిన ప్రోగ్రామ్కు నువ్వు బందీ అయిపోతావు. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. సో కనుక యు నీడ్ టు మాస్టర్ ద ఆర్ట్ ఆఫ్ హియరింగ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని స్వరాన్ని వినే ఒక కళ,
ఒక నైపుణ్యత నువ్వు సంపాదించుకోవాలి. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఇట్ ఈస్ వెరీ ఈజీ. చాలా చాలా సులువు దేవుని స్వరం వింటాం. మీకు వినగలిగిన చెవు ఉంటే మీరు నిశ్చయంగా ఆయన స్వరాన్ని మీరు అర్థం చేసుకోగలుగుతారు. మీరు చాలామంది అమ్మో దేవుని స్వరం వినాలంటే అంత ఈజీ అనండి, చాలా కష్టం కదా. కష్టమే, కానీ అందరికీ కష్టం, కానీ నీకు ఈజీ. ఎందుకంటే నువ్వు తిరిగి జన్మించావు కనుక. యు ఆర్ బోర్న్ అగైన్. సో దీనికి మొట్టమొదటి ప్రాముఖ్యమైనది, దేవుని స్వరాన్ని వినటానికి ప్రాముఖ్యమైనది ఏంటంటే, లేకపోతే దేవుని స్వరాన్ని గుర్తుపట్టడానికి, ఐ వుడ్ సే రికగ్నైజింగ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని స్వరాన్ని గుర్తుపట్టడానికి అతి ప్రాముఖ్యమైన ప్రిన్సిపల్ ఏంటంటే, యూ షుడ్ హ్యావ్ ఎ కన్సిస్టెంట్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో ఒక ఎడతెగని సహవాసం మీరు కలిగి ఉండాలి. లేకపోతే ఆయన స్వరాన్ని మీరు గుర్తుపట్టలేరు. ఇది చాలా ప్రాముఖ్యం. ఓకే, నేను దేవుడు ఎలాగ మాట్లాడతాడు, హౌ గాడ్ స్పీక్స్. దేవుడు మాట్లాడే 3 పద్ధతులు మీకు నేను చెప్తాను, సో దట్ యూ విల్ అండర్స్టాండ్. దేవుడు ఎప్పుడైనా మాట్లాడితే మీరు వినటానికి, దేవుడు ఎప్పుడెప్పుడు మాట్లాడతాడు, దేవుడు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. హీ ఈజ్ స్పీకింగ్ ఆల్వేస్. సంబడి షౌట్ ఆల్వేస్. ఆయన ఇప్పుడు కూడా మాట్లాడుతూనే ఉన్నాడు. ఇది దేవుడే మాట్లాడుచున్నది మీతో నా ద్వారా. నౌ హీ స్పీక్స్ ఆల్వేస్. ఆయన ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. కానీ యూ నీడ్ టు ట్యూన్ యువర్ స్పిరిట్. మీ హృదయమును, మీ ఆత్మను ఆ స్వరమును వినటానికి మీరు గనక ట్యూన్ చేసుకోకపోతే మీరు దేవుని స్వరాన్ని వినలేరు. సో మీరు దేవుని స్వరాన్ని ఎంతమంది, హౌ మెనీ ఆఫ్ యూర్ ఎక్సైటెడ్ టు నో హౌ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్? కెన్ ఐ హియర్ ఎ లౌడ్ ఆమేన్? రైట్. సో గనుక నేను చెప్తున్నాను, దేవుని స్వరంలోనే మన యొక్క భవిష్యత్తు అంతా కూడా ఉంటుంది. దేవుడు మాట్లాడని చోట మీరు ఉండొద్దు. డోంట్ స్టే వేర్ గాడ్ ఈజ్ నాట్ స్పీకింగ్. దేవుడు మాట్లాడని చోట మీరు ఉండొద్దు. దేవుడు ఒక రోజున సడన్గా యాకోబుని దర్శించాడు. యాకోబుతో అన్నాడు, యాకోబు నీవు లేచి బేతేలునకు వెళ్ళాలి అన్నాడు. ఎందుకు ప్రభువా? ఎందుకంటే చాలా సంవత్సరాల క్రితం నిన్ను దర్శించి నేను మాట్లాడింది అక్కడే కదా. సో నువ్వు అక్కడ వదిలిపెట్టేసి ఇక్కడికి వచ్చావు. ఇప్పటికి నేను నీతో మాట్లాడి చాలా కాలం అయిపోయింది. యూ నీడ్ టు రైజ్ అప్ అండ్ గో బ్యాక్ టు బేతేల్ సో దట్ ఐ కెన్ స్పీక్. నేను నీతో మాట్లాడున్నట్లుగా నీవు తిరిగి బేతేలునకు వెళ్ళాలి. సో యాకోబు అక్కడి నుంచి లేచి బయలుదేరి దేవుడు చెప్పినట్లుగా అతను వెళ్తూ ఉంటే, నౌ లిసన్ టు మీ, వాక్యంలో రాయబడి ఉంది, అతడు ఏ ప్రాంతంలోనైతే అతడు తన కుమారులు తన భార్యలు అందరూ కలిసి నడిచి వెళ్తున్నారో ఆ చుట్టుపక్కల ఊళ్ళన్నిటికీ కూడా యాకోబును గురించిన భయమును దేవుడు కలిగించాడు. నేను చెప్తున్నాను, వెన్ యూ వాక్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద వర్డ్, నా మాట వింటున్నట్లయితే ఆమెను చెప్పండి. వెన్ యూ వాక్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద వర్డ్, వాక్యపు దిశలో మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు మీతో ఎవ్వరూ లేకపోయినా నిన్ను గూర్చిన భయము నీ చుట్టుప్రక్కల ప్రజలందరి మీద దేవుడు విడుదల చేస్తాడు. ఆమేన్. He will put your fear, the fear concerning you, upon the people that are around you, because ఎందుకనంటే దేవుని వాక్యము, దేవుని స్వరములో ఉన్న శక్తి అటువంటిది. సో అప్పుడు యాకోబు లేచి బేతేలునకు వచ్చిన తర్వాత దేవుడు అప్పుడు మరలా యాకోబుతో మరలా తిరిగి మాట్లాడి ఒక నూతన కాలమును, మరో న్యూ సీజన్ని దేవుడు ఆరంభించాడు. సో గాడ్ స్పీక్స్ ఇన్ 3 ways. దేవుడు 3 విధాలుగా మాట్లాడతాడు. ఆర్ యు ఆల్ రెడీ? ఇఫ్ యు ఆర్ రెడీ, say aloud amen. Right? Okay, if you're writing down, write it down. Number 1, he speaks through the word of God. ఆయన తన వాక్కు ద్వారా మాట్లాడతాడు. The best way, the more reliable way, మీరు బాగా ఆధారపడగలిగిన ఒక శ్రేష్టమైన మార్గం ఏంటంటే దేవుని వాక్యము. The written word of God, రాయబడిన దేవుని వాక్యము. ఆయన తన వాక్కు ద్వారా మాట్లాడతాడు. మర్చిపోవద్దు, ఆయన తన వాక్కు ద్వారా హీ స్పీక్స్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. అండ్ నెంబర్ 2, హీ స్పీక్స్ త్రూ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆయన తన ఆత్మ ద్వారా మాట్లాడతాడు. 119వ కీర్తన 105వ వచనం దయచేసి చూడండి. Psalm 119 and verse 105. కీర్తన 119 చాలా చాలా ప్రాముఖ్యమైన, మనందరికి తెలిసిన వచనమే. నీ వాక్యము నా పాదములకు దీపము,
నా త్రోవకు వెలుగునై నా ఉన్నది. త్రోవకు వెలుగునై ఉన్నది. చూసారా, నీ వాక్యము, ఇట్ ఈస్ యువర్ వర్డ్, ఇట్ ఈస్ యువర్ వర్డ్ దట్ ఈస్ ఎ ల్యాంప్ అంటు మై ఫీట్ అండ్ ఎ లైట్ అంటు మై పాత్. నా పాదములకు దీపం, అంటే దీపము టాక్స్ అబౌట్ లీడింగ్ ఆర్ డైరెక్షన్. దీపము దేనికంటే నీకు ఒక డైరెక్షన్ గురించి మాట్లాడుతుంది. సో నీ వాక్యము నా పాదములకు దీపము. సో ఆయన నడిపించే మొట్టమొదటి ప్రధానమైన పద్ధతి ఏంటంటే, హీ లీడ్స్ us త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన తన వాక్కు ద్వారా ఆయన మనల్ని నడిపిస్తాడు. అండ్ నెంబర్ 2, హీ లీడ్స్ us త్రూ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆయన తన ఆత్మ ద్వారా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమన్స్ చాప్టర్ 8. రోమా పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. రోమన్స్ 8:14. దేవుని ఆత్మ చేత. ఈ వచనం అందరం కలిసి చదివితే బాగుంటుందేమో అనిపిస్తుంది. రోమా 8:14. ఇఫ్ యు ఆర్ విత్ మీ షౌట్ అలౌడ్ ఆమేన్. రైట్, అందరం కలిసి చదవాలి. రైట్, ఓకేనా? అందరు నాతోనే ఉన్నారా? 1 2 3 గో. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. ఈ మాట బంగారం లాంటి మాట. మీరు దీన్ని మరలా ధ్యానించండి. For as many as are led by the Spirit of God are the sons of God. దేవుని ఆత్మ చేత ఎంతరైతే నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడతారు. అది ఒరిజినల్ ట్రాన్స్లేషన్లో ఏమని ఉంటుందంటే, ద సన్స్ ఆఫ్ గాడ్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బీ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని కుమారులు దేవుని ఆత్మ చేత నడిపించబడతారు. మరలా చెప్తున్నాను, దేవుని కుమారులు చెప్పాలి దేని చేత నడిపించబడతారు? దేవుని ఆత్మ చేత. సో గనుక దేవుడు తన ఆత్మ ద్వారా నిన్ను నడిపిస్తాడు. ద హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్ అంటే ఏదో మనకు కనబడిన ఒక శక్తి మాత్రమే కాదు. పరిశుద్ధాత్మ అంటే మనకు కనబడిన ఒక గాలి లాంటిదో, లేకపోతే అది మాత్రమే కాదు. హోలీ స్పిరిట్ ఈజ్ ఎ పర్సన్. ఆయన త్రిత్వంలో ఒకడై ఉన్నవాడు. ఆయన మాట్లాడు దేవుడై ఉన్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం దయచేసి చూడండి. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 16. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 16 verse 13. అయితే ఆయన అనగా Now this is talking about the Holy Spirit. పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నమాట. సత్య స్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి, అందరు చెప్పాలి, నడిపించును. మీరు చెప్పలేదు, నడిపించును. Number 1, he will lead you. Now I'm talking about how God speaks. దేవుడు ఎలాగా నడిపిస్తాడో, ఎలా మాట్లాడతాడో చెప్తున్నాను. He speaks. మొదటిది ఎలా మాట్లాడతారు ఆయన? దేవుని వాక్యము ద్వారా. హీ స్పీక్స్ అస్ త్రూ ద వర్డ్. నెంబర్ 2, ఆయన ఎలా మాట్లాడతారు? హీ స్పీక్స్ అస్ త్రూ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మ ద్వారా. సో ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను చెప్పాలి సర్వ సత్యములోనికి నడిపించును. తర్వాత ఆయన తనంతట తానే ఏమియు బోధింపక వేటిని వినునో వాటిని బోధించి. చూసారా? నెంబర్ 2, హీ విల్ టీచ్. నెంబర్ 1, హీ విల్ లీడ్. ఆయన నడిపిస్తాడు. అండ్ దెన్ హీ విల్ టీచ్. ఆయన బోధిస్తాడు. నౌ దట్స్ యూనిక్ అబౌట్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే, ఆయన నీకు తెలియచేయటమే కాదు, ఆయన తెలియచేసిన మార్గంలో నడుచుటకు శక్తినిస్తాడు. హీ విల్ ఎంపవర్ us టు ఫాలో వాట్ హీ స్పీక్స్. అందుకనే దట్ ఈస్ స్పెషల్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యములో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే, దేవుని వాక్యములో ఉన్న దేవుని ఆత్మ ఆ వాక్యానుసారంగా జీవించుటకు మనకు శక్తినిస్తుంది. అందుకని మిగిలిన పుస్తకాలకి బైబిల్కున్న వ్యత్యాసం అదే. కమాన్, హల్లెలూయా. సో నెంబర్ 1, ఆయన నడిపిస్తాడు. ఆ తర్వాత ఆయన బోధిస్తాడు. బోధించి సంభవింపబోవు సంగతులు. అందరు చెప్పాలి, ఏ సంగతులను? మీరు చెప్పలేదు, అందరు చెప్పలేదా? సంభవింపబోవు సంగతులను మీకు అండ్ హీ విల్ రివీల్ థింగ్స్. ఆయన బయలుపరుస్తాడు. హీ విల్ లీడ్, హీ విల్ టీచ్ అండ్ దెన్ హీ విల్ రివీల్. ఆయన బయలుపరుస్తాడు. ఇవన్నీ చేసేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు, ద హోలీ స్పిరిట్. దేవుని వాక్యాన్ని వింటున్నారా? దేవుని వాక్యాన్ని మీరు దేవునిగా తీసుకోవాలి. యు నీడ్ టు టేక్ ద వర్డ్ యాజ్ గాడ్. అప్పుడే మీరు ఈ వాక్యాన్ని ఎంత గణపరుస్తారో మీ జీవితం అంత విస్తారముగా దీవించబడుతుంది. ఈ వాక్యము చాలు మీ జీవితానికి. ఈ ఒక్క వాక్ ద్వారా ఇశ్రాయేలీయులని
ఐగుప్తులో నుంచి అంత విస్తారముగా ఆశీర్వదించి బయటికి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. సో గనుక ఆయన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నడిపించి, బోధించి, సంభవింపబో సంగతులను ఆయన మీకు తెలియజేస్తాడు. సో నెంబర్ 2, he leads us or he speaks to us through the Spirit of God. And నెంబర్ 3, మూడవది, ఆయన ఎలాగ మనతో మాట్లాడతారు అని అంటే, ఆయన మన తిరిగి జన్మించిన ఆత్మ ద్వారా మాట్లాడతాడు. He speaks to us through our born again inner man. తిరిగి జన్మించిన నీ ఆత్మ. నా మాట వింటున్నారా? మీరందరూ రక్షించబడ్డారు కదా. రక్షించబడిన విశ్వాసులు, బాప్తిసం పొందిన వారు కాగా ఎవడైనా క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, ఈజ్ ఎ న్యూ క్రియేషన్. ఏమి నూతనమైంది? యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం నుండి చూస్తే, మనం ఎందరు ఆయన అంగీకరించరు వారందరూ, అనగా ఆయన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన ఏమనుగ్రహించాడు? అధికారం అనుగ్రహించాడు. సో మనము రక్షించబడినప్పుడు దేవుని పిల్లలముగా చేయబడ్డాం. మనం రక్షించబడినప్పుడు మన ఆత్మ తిరిగి జన్మించింది. నా మాట అర్థమైతే హల్లెలూయా. సో నేను చెప్పే మాటలు మీకు ఎక్కడ దొరకవు బయట. దీస్ ఆర్ వెరీ పవర్ఫుల్. దీస్ ఆర్ ద ప్రిన్సిపల్స్ దట్ విల్ హెల్ప్ యూ టు వాక్ ఇన్ సక్సెస్. ఆమేన్. సో కనుక దేవుడు మన తిరిగి జన్మించిన మన ఆత్మ ద్వారా దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. ఆత్మతో కాంటాక్ట్ చేస్తాడు. సో వాట్ ఎవర్ ద హోలీ స్పిరిట్, వాట్ ఎవర్ గాడ్ వాంట్స్ టు రిలీజ్, హీ రిలీజెస్ టు యూ త్రూ యోర్ స్పిరిట్. తిరిగి జన్మించిన నీ ఆత్మ. సామెతల గ్రంథం 20వ అధ్యాయం, ప్రొవెర్బ్స్ చాప్టర్ 20 and verse 27. సామెతలు 20. ఈ వచనం బంగారం లాంటి వచనం. ఈ వచనాన్ని మీరు మీ హృదయమందు భద్రపరచుకోవాలి. సామెతలు 20:27. నరుని ఆత్మ. అందరు చెప్పండి, ఎవరి ఆత్మ? ఇంకొంచెం చెప్పచ్చేమో. ఈ వచనం అందరూ కలిసి, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. బ్యూటిఫుల్ వచనం. ఇదివరకు రోజుల్లో ఒక టార్చ్ లైట్ ఉండేది ఇంత పొడుగున. దాంట్లో ఒక 3 బ్యాటరీలు వేయాలి, పెద్ద పెద్దవి. ఇదివరకు రాత్రులు బయటకు వెళ్ళేటప్పుడు, లేకపోతే పొలాల్లో వెళ్ళేటప్పుడు, మేమే చిన్నప్పుడు మా డాడీతో గ్రామాలు వెళ్ళేటప్పుడు ఆ పెద్ద టార్చ్ లైట్ తీసుకొని ఆ చీకట్లో ఆ లైట్ ఆన్ చేస్తే చాలా వెలుగు వస్తుంది. దానికంటే ముందు పెట్రోమాక్స్ లైట్ అని ఉండేది. దాన్ని ఇట్లా కొట్టి దాంట్లో కొంచెం అది పోసి ఆ కిరోసిన్ మొత్తానికి దాన్ని ఏదో వెలిగించి తీసుకొని వెళ్తే పట్టుకొని వెళ్తామంటే ఎదురు సైకిల్ కట్టుకొని వెళ్ళేవాళ్ళం. ఆ లైట్ ఆ చీకటి అంతట్లో ఈ లైట్ ఏం చేస్తుందంటే నీకు మార్గమును చూపిస్తుంది. ఈ లైట్ ఏం చేస్తుందంటే వెళ్ళవలసిన దారి నీకు తెలియజేస్తుంది. నరుని ఆత్మను దేవుడు అలా పెట్టాడు. నరుని ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ మ్యాన్, అంటే నీ ఆత్మ, తిరిగి జన్మించిన నీ ఆత్మ, అది యెహోవా పెట్టిన దీపము. నా తెలుగు బైబిల్లో యెహోవా పెట్టిన దీపం ఉన్నది. ఇంగ్లీష్ బైబిల్లో KJV, ద స్పిరిట్ ఆఫ్ మ్యాన్ ఈజ్ ద క్యాండిల్ ఆఫ్ ద లార్డ్. అది యెహోవా దీపము. అంటే అది నీ ఆత్మ ఆయన బ్యాటరీ లైట్, నీ ఆత్మ ఆయన పెట్రోమాక్స్ లైట్. సో గనుక నేను నడిపించటానికి, నీకు మార్గమును చూపించటానికి, నీకు వెలుగునిచ్చేది ఎట్లాగంటే నీ ఆత్మ ద్వారా ఆయన నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. హీ గివ్స్ లైట్ ఇన్ యువర్ స్పిరిట్. హీ గివ్స్ అండర్స్టాండింగ్ ఇన్ యువర్ స్పిరిట్. హీ గివ్స్ వర్డ్ ఇన్ యువర్ స్పిరిట్. కమ్ ఆన్, హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయి. సో నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఇదేం చేస్తుందంటే అంతరంగములన్నిటినీ శోధిస్తుంది. It will search all the inner parts of the man. So దేవుడు నడిపించే ఈ దేవుడు మాట్లాడే మూడవ పద్ధతి, the way God speaks, he speaks to us through our inner man. నా మాట అర్థమైతే come on, hallelujah. And number 4, నేను 3 చెప్తానన్నా కదా, అందుకే 4 చెప్తున్నా, వినండి. Number 4, the way God speaks. దేవుడు మాట్లాడే 4వ పద్ధతి ఏంటంటే he speaks to us through visions and dreams. ఆయన కలల ద్వారా, దర్శనముల ద్వారా ఆయన మాట్లాడతాడు. బట్ ఐ విల్ టెల్ యూ, ఏ దర్శనము దేవుని నుంచి కలిగినది, ఏ కళ దేవుని నుంచి కలిగినది మీరు తెలుసుకోకపోతే, మీకు వచ్చిన ప్రతి కళ దేవుడు మాట్లాడుతున్నాడు అనుకున్నారు, దెబ్బతింటారు. మీకు వచ్చిన ప్రతి దర్శనం దేవుడు మాట్లాడుతున్నాడు అనుకుంటారు, దెబ్బతింటారు. ఐఎమ్ ఫర్ విజన్స్ అండ్ డ్రీమ్స్. నేను కూడా దర్శనములు, కళలు నమ్ముతా. కానీ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ విజన్స్ అండ్ డ్రీమ్స్.
చాలామంది కేవలం ఒక దర్శనం వస్తే వెళ్ళిపోతారు ముందుకి, ఒక కళ వస్తే వెళ్ళిపోతారు. నేను చెప్తున్నాను, నో. ద ప్రైమరీ వే గాడ్ స్పీక్స్ టు అస్ ఈజ్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. అది దేవుని వాక్యము ద్వారానే ఆయన ప్రధానమైన పద్ధతి, మనతో మాట్లాడే పద్ధతి. ఆయన నీకు వాక్కునిచ్చిన తర్వాత దానికి కన్ఫర్మేషన్ ఇవన్నీ నెక్స్ట్. కమాన్, హల్లెలూయా. చాలామంది దర్శనం వచ్చిన తర్వాత దానికి అనుకూలంగా ఒక వాక్యం ఎత్తుక్కుంటారు. నో. సో ఆ రిజల్ట్ మీకు తెలిసిపోద్ది. కొన్ని రోజులు అయిన తర్వాత, కొంత దూరం వెళ్ళిన తర్వాత, ఎందుకు చేసిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం నాశనం అయిపోయిన తర్వాత, మొత్తం పోయిన తర్వాత, మొత్తం నష్టం వచ్చిన తర్వాత, అరే అప్పుడు దేవుడే చెప్పాడు కదా. నీకు ఎవరు చెప్పారు దేవుడు చెప్పాడని? నీకు అనిపించింది చేసావు. చాలామంది ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత వారికి ఒక ఆలోచన వస్తుంది, వింటున్నారా? ఒక బిజినెస్ చేద్దామనో లేకపోతే ఏదో ఒక ఆలోచన వస్తుంది. ఒక ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత ఒక ఆలోచన వస్తే ఇది దేవుడు నాతో చెప్తున్నాడని చేసేస్తారు. ప్రార్థన చేయుట దేవుడు నీతో చెప్పినట్టు కాదు. నువ్వు ప్రార్థన చేసిన తర్వాత నీకు వచ్చిన ఆలోచన దేవుని వాక్యముకు అనుగుణముగా ఉందో లేదో పరీక్షించాలి నీవు. ద థాట్ దట్ యు రిసీవ్డ్, ద ఐడియా దట్ యు గాట్, యు షుడ్ బి ఏబుల్ టు see if it is aligning with the word of God. దేవుని వాక్యముతో కనుక అది అనుగుణముగా లేకపోతే డోంట్ డూ ఇట్, మీరు దాన్ని చేయకూడదు. కమాన్, హల్లెలూయా. నా మాటలు ఏమన్నా అర్థమవుతుంటే బిగ్గరగా మేము చెప్పండి. రైట్. సో కాబట్టి ఆయన హౌ గాడ్ స్పీక్స్, నేను దేవుని స్వరంని ఎలాగ వినాలో మాట్లాడుతున్నా. హౌ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. బాగా వినాలి. దేవుడు నీతో మాట్లాడినప్పుడు బాగా వినాలి. దేవుడు నీతో మాట్లాడినప్పుడు నీకు మేలు కలుగుట కొరకే మాట్లాడతాడు. దేవుడు నీతో మాట్లాడినప్పుడు నిన్ను ఆశీర్వదించుట కొరకే మాట్లాడతాడు. కొన్నిసార్లు ఆయన మాట్లాడిన మాట కఠినముగా ఉంటుంది. కొన్నిసార్లు ఆయన మాట్లాడే మాట ఇట్ ఈస్ ఎ కరెక్షన్, నువ్వు సరిచేసుకోవాల్సిన మాట అవ్వచ్చు. కొన్నిసార్లు ఆయన మాట్లాడే మాట ఆయన నిన్ను గద్దించే మాట అవ్వచ్చు. కానీ అది గద్దింపైనా, అది కరెక్షన్ అయినా, అది హెచ్చరిక అయినా, ఏదైనా కానీ నీ మేలు కొరకు ఆయన మాట్లాడతాడు. కమాన్, హల్లెలూయా. యెషయా గ్రంథం 30వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 30. లెట్స్ రీడ్ వర్స్ 21, 21వ వచనము. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనము. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. కమ్ ఆన్, హల్లెలూయా. నౌ దిస్ ఇస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగితే ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దం వినపడుతుంది. నో దిస్ ఇస్ రైటింగ్ అబౌట్ గాడ్ స్పీకింగ్ టు ఎ మ్యాన్. ఒక మనుషుడు దేవునితో మాట్లాడుట గురించి రాయబడిన వచ్చిన భాగం. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరు నాతోనే ఉన్నారా? సో ఫార్ ఐ థింక్ యు ఆర్ ఫాలోయింగ్ మీ, నన్ను ఫాలో అవుతున్నారు నమ్ముతున్నాను. సో నేనేమంటానంటే, ఈ స్వరమును ఎలాగ సరే వాక్యం ద్వారా మాట్లాడతాడు, ఆత్మ ద్వారా మాట్లాడతాడు, అంతరంగ పురుషుని ద్వారా మాట్లాడతాడు, కలల దర్శనముల ద్వారా మాట్లాడతాడు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. పాస్టర్ గారు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడంటే దేవుడు మాట్లాడుతున్నాడు నాకు అర్థమైంది. ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడంటే దేవుడు మాట్లాడుతున్నాడు నాకు అర్థమైంది. అంతరంగ పురుషుని ద్వారా మాట్లాడుతున్నాడంటే అక్కడే కొంచెం డౌట్ నాకు. కళా దర్శనం వచ్చిందంటే అది ఇంకొంచెం డౌట్ నాకు. ఇది దేవుని స్వరమేనా? హౌ డు ఐ నో ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ గాడ్? సో నెంబర్ 1, మొదటిది, అది దేవుని స్వరమేనా అని ఎలాగ గుర్తుపట్టాలి? నీకు వినపడిన స్వరము, నీలో కలిగిన ఆలోచన, నీలో కలిగిన ఒపీనియన్, నీలో కలిగిన ఒక ఊహ, లేదంటే నీకు వచ్చిన ఒక ఐడియా, నీకు కలిగిన ఒక థాట్, అది దేవుని స్వరమేనా అనేది ఎలాగ నువ్వు గుర్తుపట్టేది? నెంబర్ 1, మొదటిది, అది దేవుని స్వరం అయితే వాక్యముతో ఏకీభవిస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ గాడ్, ఇట్ విల్ ఆల్వేస్ agrees with the word of God. నా మాట అర్థమైందా? అర్థమైతే ఆమె చెప్పండి. అది దేవుని స్వరం అయితే అది వాక్యముతో ఏకీభవిస్తుంది. The voice of God will never contradict with the word of God. దేవుని స్వరము దేవుని వాక్యమునకు భిన్నముగా పనిచేయదు. Now here comes the second question. పాస్టర్ గారు, నేను ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, మరి ఆ వచనాలు వాక్యంలో ఉండవు కదా. నేను పలానా యూనివర్సిటీకి వెళ్దాం అనుకుంటున్నా, మరి ఆ వచనాలు వాక్యంలో కనపడవు కదా యూనివర్సిటీ పేరు. లేదా ఒక బిజినెస్ పెట్టాలనుకుంటున్నా, ఆ బిజినెస్ను గురించిన వచనాలు ఎగ్జాక్ట్ వర్డ్స్ వాక్యంలో కనపడవు కదా. కంగారు పడకండి, వర్తమానం లోపు యూ విల్ గెట్ ఆల్ ద ఆన్సర్స్. లార్డ్ విల్లింగ్ ఐ మైట్ కంటిన్యూ నెక్స్ట్ వీక్, బట్ లిసన్ టు మీ. మీరు జాగ్రత్తగా వింటే యూ విల్ అండర్స్టాండ్ హౌ టు
డిఫరెన్షియేట్ ద వాయిస్ ఆఫ్ గాడ్. సో మొదటిది మీరు గమనించాల్సింది ఏంటంటే, దేవుడు నీతో మాట్లాడినప్పుడు దేవుని వాక్యముతో ఏకీభవిస్తుందా లేదా. 90% ఆఫ్ ద ఆన్సర్స్, 90% జవాబులు ఈ మొదటి స్టెప్లో వచ్చేస్తాయి. ఎందుకంటే దానికి అనుగుణమైన దేవుని వాక్యము నీకు కనబడుతుంది. సరే, ఇప్పుడు నేను అన్నట్లుగా ఈ నేను చెప్పినవి ఇవే వాక్యంలో కనపడు. సో నెంబర్ 2, రెండో పద్ధతి, హౌ టు నో ఇట్ ఈస్ ద వాయిస్ ఆఫ్ గాడ్. అది దేవుని స్వరమే అని ఎలా తెలుస్తుంది. నెంబర్ 2, రెండవది, దేవుని స్వరము క్రీస్తును మహిమపరుస్తుంది. ద వాయిస్ ఆఫ్ గాడ్ విల్ ఆల్వేస్ గ్లోరిఫై జీసస్. నీకు వినబడిన స్వరము, నీ యొద్దకు వచ్చిన ఆలోచన, నీ యొద్దకు వచ్చిన ఐడియా, ఈజ్ ఇట్ గ్లోరిఫైయింగ్ జీసస్? అది క్రీస్తుకు మహిమ తెచ్చేదేనా? నీవు తీసుకునే నిర్ణయం, నీవు తీసుకునే ఆ ఐడియా, నీకు వచ్చిన ఆ థాట్ ఏదైతే ఉందో, ఈజ్ ఇట్ గ్లోరిఫైయింగ్ జీసస్? మరలా యోహాను సువార్త 16వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 16వ అధ్యాయము. నేను చెప్పే రిఫరెన్సెస్ మీ బైబిల్లో చూడాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. సో దట్ యూ విల్ గెట్ ఏ క్లియర్ పిక్చర్, క్లియర్ అండర్స్టాండింగ్. చాలామంది దేవుని స్వరం వినలేక తమ జీవితాలు వృధా చేసుకుంటున్నారు. ఈ తరము వారు, అమ్మ వింటున్నారా, ఈ తరముని ఏమంటారు? జెన్జీ అంటున్నారా? జెన్ బీటానా? ఐ డోంట్ నో. జెన్ ఆల్ఫా అయిపోయింది, ఇప్పుడు జెన్ బీటా. ఈ తరము వాళ్ళు ప్రతి ఒక్కరిని బ్రో అనే పిలుస్తారు. ఆడమొగ తేడా ఏమి లేదు. హలో. అండ్ ఈ తరం వాళ్ళు చేసే పని ఏంటంటే, వారి ముందున్న వాళ్ళు మనమందరిని అవుట్డేటెడ్ అనుకుంటారు. ఏం తెలియదు వీళ్ళకి అనుకుంటారు. సో వీళ్ళు మనందరిని ఒక పిచ్చోళ్ళ లెక్క చూస్తారు. ఈ తరం పిల్లలు, వీళ్ళకే బాగా అన్నీ తెలుసు. ఎందుకంటే అసలు టెక్నాలజీ చూసింది ఈ తరమే, ఏఐ చూసింది ఈ తరమే. అసలు బుర్ర కూడా వాడుకుంటే ఏఐ మీద బతికేసే తరం ఇది యాక్చువల్గా. సో ఈ తరంకంతా వాళ్ళు ఏది చేస్తే అది ఏమంటారంటే, ఇప్పుడు తల్లిదండ్రులు ఏది చేసినా, లేకపోతే ఇప్పుడు అంటే కొంచెం వారికంటే పెద్దవాళ్ళు ఏది చేసినా అదంతా వాళ్ళకి పిచ్చితనంగా అనిపిస్తుంది. పిచ్చోళ్ళని చూసినట్టు చూస్తారు. ఎందుకంటే దే థింక్ దే నో ఎవ్రీథింగ్. సో దానివల్ల ఏమైపోతుందంటే, ఈ టూ మచ్ ఆఫ్ టెక్నాలజీనో ఇవన్నీ మంచిదే, కానీ వీటి వల్ల ఏమవుతుందంటే, ఈ రోజున ఈ తరం వాళ్ళు దే ఫెయిలింగ్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. అందుకే నేను చదివించిన సామెతల గ్రంథం, నరుని ఎదుట వానికి ఒక మార్గము కనపడుతుంది, ఆ మార్గము చూస్తే చాలా బాగుంది, తుదకు అది మరణమునకు నడిపిస్తుంది. వాక్యంలో ఉంది. నీకు అర్థం కావట్లేదు ఈ రోజున. మేబీ యూ థింకింగ్ దట్ యు నో ఎవ్రీథింగ్. నో. వాక్యం మారలా. ప్రతి జనరేషన్కి సరిపోయిన వాక్యం ఇది. భూమి నిలుచున్నంత వరకు ఈ వాక్యమే. ఈ తర్వాత జెన్ బీటా తర్వాత ఇంకేం వస్తుందో నాకు తెలియదు. ఆ నెక్స్ట్ జనరేషన్స్ ఎన్ని వచ్చినా, పై జనరేషన్స్ అన్ని ఎంత అవుట్డేటెడ్ అని వారు వచ్చేవాళ్ళు అనుకున్నా, ఇప్పుడు ఉన్నవారు అనుకున్నా, వాక్యం అవుట్డేటెడ్ కాదు, దేవుడు అవుట్డేటెడ్ కాదు. కమాన్, సమస్తం ఆయన వలన కలిగినవే. కమాన్, హల్లెలూయా. నా మాట్లాడుతూ సో నేను ఆ వాక్యమును గురించి మాట్లాడుతున్నాను. ద వర్డ్ డజంట్ చేంజ్. సో అందుకనే బిలీవర్స్, విశ్వాసులైన తల్లిదండ్రులు చేయవలసిన ప్రాముఖ్యమైన పని ఏదైనా ఉందంటే, యూ షుడ్ మేక్ షూర్ దట్ యువర్ చిల్డ్రన్ స్పెండ్ సమ్ క్వాలిటీ టైం విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వారు పుస్తకాలు చదవాలని మనం ఎంత వారు వెంటబడి చదువుకోవాలని చెప్పి ఎగ్జామ్ అంటే తల్లిదండ్రులు నిద్రపోరు. ఎందుకంటే వాళ్ళకి ఎగ్జామ్ కానీ వీళ్ళకి ఎగ్జామ్ అలాగా ఉంటుంది. చాలామంది నీకు ఎగ్జామ్ అంటే నాకు భయం వేస్తుంది అంటారు. చాలామంది పిల్లలు ముఖ్యంగా ఈ 10th పబ్లిక్ ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు తల్లిదండ్రులందరూ ఎంత టెన్షన్గా ఉంటారు. వీళ్ళు మాత్రం ఆడుతూ పాడుతూనే ఉంటారు. అంత వాళ్ళకి ఎగ్జామ్ అన్నట్టుగా ఉంటారు. సో మీరు ఒక చాలా మంచిదే, పిల్లల్ని మనం చదివించాలి, కష్టపడాలి, వారిని ఎంకరేజ్ చేయాలి, మోటివేట్ చేయాలి. ఏ విధముగా ఒక నార్మల్ ఎడ్యుకేషన్ కొరకు మీరు ఎంత చేస్తున్నారో, దేవుని వాక్యమును చదువుటకు మీ పిల్లలను నేను చెప్తున్నాను, క్రమము తప్పకుండా మీరు అలవర్చాలి. కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, ఇప్పుడు దాకా చదువుకొని కష్టపడి బైబిల్ రేపు చదువుకోవచ్చులే నాన్న బొజ్జో. హలో, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు. నో, యువర్ చిల్డ్రన్ షుడ్ నో హౌ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. కమ్ ఆన్, హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా?
అంటే మా అబ్బాయి చాలా చిన్న పిల్లోడు అండి. ఎంత చిన్న పిల్లోడు? ఏం చదువుతున్నాడు? ఫిఫ్త్ క్లాస్ పిల్లలు మ్యాథమెటిక్స్ ఇస్తే నాకు అర్థం కావట్లా. నా టైంలో కూడా నాకు అర్థమయ్యేది కాదు, వేరే విషయం. నాకు మ్యాథ్స్ ఇష్టం ఉండేది కాదు అసలు. కానీ దేవుడు తర్వాత నాతో మాట్లాడు, నువ్వు సేవ చేయాలంటే మ్యాథ్స్ రావాలని. దట్స్ అనదర్ స్టోరీ. ఓకే, ఈ సిబిఎస్ఈ వాళ్ళది, ఐసిఎస్ఈ వాళ్ళు, వీళ్ళు సిలబస్లు చూస్తే 5-6 తరగతులు మ్యాథ్ చాలా టఫ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు చదువుకున్న మ్యాథ్ వేరు. 5 తరగతి పిల్లడు కూర్చొని ఆ మ్యాథ్ చేసేస్తాడు. ఆ సబ్జెక్ట్స్ అంటే అసలు బైబిల్ చదువుతుంటే ఒక్క అక్షరం చదవాలంటే దేవుడు ఏంటది? చదివితే కదా, నేర్పిస్తే కదా. మా అబ్బాయికి తెలుగు రాదండి, వండర్ఫుల్ ఇంగ్లీష్ బైబిల్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ బైబిల్ ఇచ్చి కూర్చోబెట్టి చదివి అంటే నాకు డాడీ చదువుతుంటే ఏం అర్థం కావట్లేదు, ఒక 5 వచనాలు చదివించి ఎక్స్ప్లెయిన్ చేయి. ఐఎమ్ టెలింగ్ యూ, ఇఫ్ యూ కెన్ టీచ్ యువర్ చిల్డ్రన్ టు స్టడీ ద వర్డ్, యు ఆర్ హెల్పింగ్ దెమ్ టు ప్రోగ్రామ్ దెమ్సెల్వ్స్ టు సక్సెస్. ధనము చేయలేనివి, జ్ఞానము చేయలేనివి, లోకము చేయలేనిది, ఇన్ఫ్లుయెన్స్ చేయలేనిది, కులము చేయలేనిది, బంధువులు చేయలేనివి, దేవుడు మాత్రమే చేసేవి కొన్ని ఉంటాయి. ప్రాణం మీదకి వచ్చిన తర్వాత తిరిగితే ఉపయోగం లేదు. చదివి బాగా చదివి పనికిమాలిన వాళ్ళు అయిపోయిన వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. ఈ తరమును గురించి నా బాధ ఏంటంటే దే డోంట్ నో హౌ టు ఆనర్ ద ఎల్డర్లీ పీపుల్. నరసిన నెత్తి గలవాడు కనిపిస్తే లేచి నిలబడే ఒక సంస్కృతి లేదు ఈ తరానికి. అసలు పెద్ద ఆయన ముసలి, నేను మొన్న కుర్రోడిని చూసా, చాలా వృద్ధుడు, తల నరిసి, కుర్రోడు కాదు వృద్ధుడు. ఆ వృద్ధుడు కనిపిస్తే అతను చూసి హలో బ్రో అంటున్నాడు. నాకు అసలు మండిపోయింది. సీరియస్లీ బ్రో, వీడి వయసు ఎంత? ఆయనకు 70-75 ఏళ్ళు ఉంటాయి, వీడికి ఒక 20 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంటాయి. బ్రో, వాట్ నాన్ సెన్స్ ఇస్ దాట్? కమ్ ఆన్ సంబడి. మీరు అందరూ కొంచెం ఫీల్ అవుతున్నట్టున్నారు. కమాన్, కొంచెం గట్టిగా హెల్లో చెప్పండి, మంచి విషయాలే చెప్తున్నా. అందుకే నేను సేవ స్టార్ట్ చేసిన కొత్తలో నన్ను కూడా కొంతమంది బ్రో అంటే చెప్పాను. నేను బ్రో కాదు, బ్రదర్ అంటే. ఈ బ్రో ఏంది? నేను బ్రో కాదు. అంటే మీకు ఇష్టం అవ్వచ్చు, మీరు కావాలంటే మీరు పిలుచుకుని నన్ను పిలవకండి అని చెప్పా. ఒక అతను నాకు ఫోన్ చేసి హలో బ్రో ప్రైజ్ లాడు అన్నాడు. పెట్టేసా ఫోన్. నేను బ్రో కాదు, సీరియస్లీ. మళ్ళీ ఫోన్ చేశాడు, హలో బ్రో నేను అన్నాడు. నేను కాదు, నువ్వే, నేను కాదు. పెట్టేసా. సో నథింగ్ రాంగ్, ఇట్స్ నాట్ సిన్ బై ద వే, ప్లీజ్ నన్ను అపార్థం చేసుకోవద్దు. సో మీరు ఫ్రెండ్స్ సేమ్ ఏజ్ వాళ్ళు మీరు ఏదో సరదాగా మీరు పిలుచుకున్నారంటే అది వేరే విషయం. కానీ ఒక వయసు ఉన్న వారిని, ఒక పెద్దవారిని, తల్లిదండ్రుల వయసు లేకపోతే మీకంటే పెద్ద వయసు ఉన్న వారిని, అసలు మా చిన్నప్పుడు రిక్షా దొక్కే వాళ్ళు కూడా అంకులు అనేవాళ్ళం. ఇంటికి పాలు వేసేవాడు వస్తే పాలంకులు వచ్చేవాడు అనేవాళ్ళం. తర్వాత మందిరంలోకి వెళ్తే ఒక పాలంకులు ఉన్నాడు. ఆయన నేను ఒకటి అనుకున్నాను, అతను పపోసులు అని పౌలు పేరు పెట్టుకున్నాడు. ఈయనేం పాలు పోసారు, ఇద్దరు వేరు యాక్చువల్గా. కమాన్, పేపర్ వేసేవాడిని పేపర్ అంకుల్ అనేవాడు. రిక్షా చిన్నప్పుడు స్కూల్కి రిక్షాలో వెళ్ళేవాళ్ళు రిక్షా అంకుల్ వచ్చేవాడు అనేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాదు కదా. హలో సంబడి, కమాన్, ఐ మేకింగ్ సమ్ సెన్స్? సో అది ఏమైపోయిందంటే, నేనేమంటానంటే ఈ తరము నాకు దేవుని వాక్యమును అందించాల్సిన బాధ్యత ప్రియ తల్లి, ప్రియ తండ్రి నీదే. వారిని ఎక్కడికైనా పంపించండి ఈ ప్రపంచంలో చదువుకోవటానికి, వండర్ఫుల్. మేక్ షూర్ మీరు వారికి ఫోన్ చేయగానే ఫస్ట్ అడగాల్సిన ప్రశ్న, నాన్న ఈరోజు బైబిల్ చదివావా? నన్ను ప్రార్థన చేసుకున్నావా? ప్రభు నీతో ఏమన్నా మాట్లాడా? సండే చర్చ్కి వెళ్తున్నావా? ప్రభు బల్ల చేయి వేస్తున్నావా? నమ్మకంగా ఉంటున్నావా దేవునికి? దేవుని భయము వారిలో గనక మీరు ఉంచగలిగితే వాళ్ళు తీసుకెళ్ళి పబ్బులో కూర్చోబెట్టిన పరిశుద్ధులుగానే బయటకు వస్తారు. ఆ రూమ్లో 100 మంది కూర్చొని తాగుతూ ఉన్నా వీరు మాత్రం ఎందుకని
వారి హృదయంలో ఒక బీజమును చిన్నప్పుడే నాటేసావు కదా, ఎక్కడికి వెళ్తుంది అది? నో, దట్స్ ద పవర్ ఆఫ్ ద వర్డ్. వాక్యము నీలో పని చేయనట్లుగా పరిశుద్ధాత్మ చేస్తాడు. కమాన్, హల్లెలూయా. రైట్. సో కనుక మొదటిది, ఇది దేవుని స్వరమే, నేను విన్నది దేవుని స్వరమే. ఎలా తెలుస్తుంది? ఆ స్వరము వాక్యముతో ఏకీభవించాలి. ఇట్ షుడ్ అగ్రీ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో నెంబర్ 2, ఆ స్వరము క్రీస్తును మహిమపరిచేదై ఉండాలి. అక్కడే మనం ఆగాం. యోహాను సువార్త 16వ అధ్యాయం, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 16, మరల చదువు 13వ వచనం, వర్స్ 13. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను నీకు తెలియచేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు జీసస్ ఇస్ సేయింగ్ దిస్. యేసు ప్రభు వారు మాట్లాడుతున్న మాటలు యోహాను సువార్త 16వ అధ్యాయము. అంటే ఏ సందర్భం అంటే 14వ అధ్యాయం నుండి స్టార్ట్ చేశాడు ఆయన. నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిన తర్వాత వేరొక ఆదరణకర్త మీ ఎద్దుకు వచ్చినట్లుగా నేను తండ్రిని వేడుకుంటాను. ఆయన వస్తాడు, ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు, ఎల్లప్పుడూ మీతోనే ఉంటాడు అనే పరిశుద్ధాత్మను గురించిన ఒక ఇంట్రడక్షన్ జీసస్ బిగాన్ టు స్పీక్ అబౌట్ ద హోలీ స్పిరిట్. ఎందుకంటే ఆయన వెళ్ళిపోయే టైం దగ్గరకు వచ్చింది. సో క్రీస్తు మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడంటే, సత్యస్వరూపి అయిన ఆత్మ వస్తాడు. హిస్ టాకింగ్ అబౌట్ ద హోలీ స్పిరిట్. ఆయన మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తాడు, ఆయన బోధిస్తాడు, మీకు సంభవింపో సంగతి తెలియచేస్తాడు అని చెప్పి ఏమన్నాడంటే, ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేస్తాడు అన్నాడు. కమ్ ఆన్ సంబడి, హల్లెలూయా. నో, జీసస్ ఇస్ సేయింగ్, నో he will speak to you or he will tell you what he receives from me. తర్వాత మాట బాగా గమనించాలి. నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను కనుక నన్ను మహిమపరచును. హలో, నా మాట వింటున్నారా? ఇది దేవుని స్వరమే. నాకు అర్థమైపోయింది. ఎలాగ అర్థమైంది? నువ్వు వినినది నువ్వు చేస్తే అది క్రీస్తుకు మహిమ వస్తుందా? యు షుడ్ నో దట్. అమ్మో, ఇది దేవునికి మహిమ వచ్చేదిలాగా లేదు పాస్టర్ గారు. దేవుని స్వరము కాదు. హలో, కమన్, ఆర్ యు ఆల్ ఫాలోయింగ్? మీరందరూ నాతోనే అంటే కమన్, ఎలౌడ్, హల్లెలూయా. సో కనుక నా ఇప్పుడు ఈ సెకండ్, ఈ రెండవ దానికి వచ్చేసరికి మిగిలిన 10% కూడా మీకు సాల్వ్ అయిపోతుంది. సో ఇప్పుడు మీకు ఆ యూనివర్సిటీ అవ్వచ్చు, ఆ బిజినెస్ అవ్వచ్చు, లేకపోతే మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వ్యక్తి అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు. వెన్ యూ థింక్ అబౌట్ దెమ్ ఆర్ వెన్ యూ దాని గురించి ఒక ఆలోచన, దాని గురించి ఒక తలంపు, దాని గురించి ఒక నడిపింపు నీకు వచ్చినప్పుడు అది నీవు చేయాలా వద్దా? అది నువ్వు చేస్తే క్రీస్తుకు మహిమ వస్తుందా? అండ్ నెంబర్ 3, మూడవది, అది దేవుని స్వరమే అని నీకు ఎలా తెలుస్తుంది? అది దేవుని స్వరమే అయితే నీ ఆత్మతో ఏకీభవిస్తుంది. ఇట్ బేర్స్ విట్నెస్ విత్ యోర్ స్పిరిట్. కమ్ ఆన్, హల్లెలూయా. మీ ఆత్మ తిరిగి జన్మించింది. మీ ఆత్మ క్రీస్తు వలన జన్మించింది. యువర్ ఇన్నర్ మ్యాన్. గనుక ఇది దేవుని స్వరమే అని నీకు అర్థమవుతుంది. ఎప్పుడు అర్థమవుతుందంటే, ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేసేది కాదు, ఇది మీరు అనుభవపూర్వకంగా తెలుసుకునేది. నీ ఆత్మలో ఒక గ్రీన్ లైట్ వెలుగుతుంది. యూ విల్ హ్యావ్ ఎ పర్ఫెక్ట్ పీస్. ఒక చెప్పన సఖ్యమైన సమాధానం. అంత కేయోటిక్గా కనపడిన ఇది చేస్తే నువ్వు సక్సెస్ అవ్వను 100 మంది చెప్పినా నీ హృదయంలో ఎవడు కదిలించలేని ఒక నెమ్మది, ఒక ధైర్యం. యువర్ స్పిరిట్ మ్యాన్ బేరింగ్ విట్నెస్ విత్ ద వర్డ్. చదువుదాం రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. ఐ విల్ షో యు ద స్క్రిప్చర్. మనం చదివేది ప్రతిది వాక్యంలో చూడాలి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. మీరందరూ దీవించబడుతున్నారని నమ్ముతున్నాను. ఆర్ యు లెర్నింగ్ సంథింగ్? యా. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము
14 వచ్చిన నుండి మరలా చదువు. వర్స్ 14. దేవుని ఆత్మ చేత దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో, ప్లీజ్ లుక్ టు యువర్ బైబిల్స్. ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని వారందరూ దేవుని కుమారులయ్యుందురు. ఏలయనగా మరలా భయపడుటకు మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై, ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. చదవమా. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే. ఈ వచనం ఒకసారి అందరం కలిసి చదువుదాం. వర్స్ 16. ఇఫ్ యు ఆర్ విత్ మీ షౌట్ aloud amen. రైట్, 16. కమ్ ఆన్, 1 2 3 గో. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. దిస్ ఇస్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీరందరూ రక్షించబడ్డారా? ఎలా తెలుసు? హౌ డు యు సే దట్? ఎలా చెప్తున్నారు? మీరు దేవుని పిల్లలేనా? కమ్ ఆన్, టాక్ టు మీ. దేవుని పిల్లలేనా? ఎలాగా? ఐ నో ఇన్ మై స్పిరిట్. నా ఆత్మ, ఆ ఆత్మ యెహోవా పెట్టిన దీపం, వండర్ఫుల్, ఆ విధంగా నడిపిస్తున్నాడు. బట్ అకార్డింగ్ టు 16, ఆ ఆత్మ ఏం చేస్తున్నాడంటే సాక్ష్యం ఇస్తున్నాడు. ఆమేన్. యువర్ స్పిరిట్ బేరింగ్ విత్ ద హోలీ స్పిరిట్. మనం దేవుని పిల్లలము. ఈ వ్యక్తి నాకు కరెక్ట్ అయిన వ్యక్తేనా? ఐ ఫీల్ సమ్ డిస్టర్బెన్స్ ఇన్ మై స్పిరిట్. నో, నా ఆత్మ సాక్ష్యం ఇవ్వట్లేదు. మేబీ ఐ షుడ్ నాట్ గో ఫర్ దిస్. ఈ మార్గము కరెక్ట్ అయినదేనా? ఎలా అంటే, పాస్టర్ గారు నీ ఆత్మ సాక్ష్యం ఇస్తుందని, అందుకనే వాక్యం చదవాలి. మీరు వాక్యము చదవగా 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 చదవగా, బాగా వింటున్నారా? మీరు ఎంత ఎక్కువ వాక్యం చదివితే అంత ఎక్కువగా మీ ఆత్మ వాక్యము చేత కండిషన్ చేయబడుతుంది. ఆటోమేటిక్గా జరిగే కార్యం అది. సో కనుక దానికి భిన్నంగా ఏదొచ్చినా లోపల నుంచి ఒక రెడ్ అలర్ట్ వచ్చేస్తుంది. కీ 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 కీక్ శబ్దం ఐడియా ఉందా? అలాం, ఒక రెడ్ లైట్. ఎందుకని ఆత్మ ఏకీభవించట్లా. కొంతమందికి ఎంత పాపం చేసినా ఏమనిపించదు. ఎందుకంటే కారణం ఏంటి? చచ్చిపోయింది ఇది లోపల. దాన్ని పౌలు అన్నాడు, వాత వేయబడిన మనస్సాక్షి, ద సీయర్డ్ కాన్షియస్. ఎందుకు చచ్చిపోయిందంటే వాక్యం లేదు. కమ్ ఆన్, ఆర్ యు ఆల్ విత్ మీ? ఎస్ ఆర్ నో? దాదాపు 15 ఏళ్ళ క్రితం ఒకసారి నేను మా మమ్మీ వాళ్ళ ఊరు వెళ్తే అక్కడ మా మమ్మీ వాళ్ళ పెద్దనాన్న కొడుకు వచ్చాడు. ఇంతకుముందు చెప్పానో తెలియదు. పెద్దనాన్న కొడుకు వచ్చినాడు. ఏరా అబ్బాయి, గ్రామాల్లో ఇంతేగా, ఏరా అబ్బాయి నువ్వు ఎవరు కొడుకువి అన్నాడు. నేను దేవరాజు గారి కొడుకుని. అంటే దేవరాజు గారి అబ్బాయి అంటే దేవరాజు అంటే మా బావేగా అన్నాడు. ఈయన ఎప్పుడు చూడలే నేను, నాకు తెలియదు. అంటే ఇప్పుడు నాకు ఇప్పుడు డౌట్, ఇప్పుడు నా క్యూరియాసిటీ ఏంటంటే, మా డాడీకి ఉంది ఒక్కటే అక్క, మా అత్త. నాకు తెలుసు ఆవిడ మా ఇంటి దగ్గరలో. మా అత్త, మా మావయ్య నాకు తెలుసు. ఆయన మా డాడీకి ఉన్న ఒకటే బావగారు. ఈయన వచ్చి కొత్తగా బావ అంటున్నాడు. అదేలే బాయ్, నీకు తెలీదు, నేను మీ అమ్మకి పెద్దనాన్న ఉన్నాడు కదా. ఓకే, ఉన్నాడా? రైట్. వాళ్ళ కొడుకుని నా పేరు ఆయన పేరు చెప్పాడు. అంటే నేను నీకేమవుతానంటే మేనమావన్ అవుతాను అన్నాడు. సరే అండి, వదిలేయచ్చు కదా. ఇప్పుడు నన్ను ఒప్పిస్తున్నాడు ఆయన. నాకు అసలు ఆయన ఎవరో తెలీదు. నేనేమవుతాను చెప్పు అన్నాడు. నాకెవరో చెప్పబుద్ది అట్లా. అట్లా కాదబ్బాయి, నీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీ అమ్మ ఉంది కదా, మేము చిన్నప్పుడు అమ్ములు అనేవాళ్ళం. అమ్ములకి తమ్ముడిని అవుతా అంటే నీకేమవుతా? సార్ మీరు చెప్పగలుగుతున్నారు, నేను చెప్పలేకపోయా. నేను మేనమావన్ అవుతా అన్నాడు. సరే అంకుల్. మళ్ళీ అంకుల్ అంటావు, నేనేమవుతా చెప్పు అన్నాడు. అంటే నేను సరే మేనమావ అవుతారు. అది మావయ్య అని పిలువు. ఇదేం కావాలా? నేను ఏదో పని మీద అక్కడికి వెళ్తే ఈయనొచ్చి నన్ను మావయ్య అని పిలవమంటే, అబ్బాయి నీకు తెలియట్లా, మేమందరం చిన్నప్పుడు ఇక్కడే ఆడుకునేవాళ్ళం. ఇంకెళ్ళిపోయాడు, స్టోరీ స్టార్ట్ చేశాడు. నేను ఆ టైంలోనేమో ఫోన్లు లేవు. గబుక్కనే ఫోన్ వచ్చినట్టే అన్న ఎవరికన్నా ఫోన్ చేద్దామంటే చాలామంది చేస్తుంటారు కదా, అందుకని మీకు అర్థమవుద్దని చెప్పా. అంటే ఫోన్లు ఉన్నాయి కానీ నా దగ్గర లేదు.
నేను మీకు ఒక 2 నిమిషాల్లో చెప్పా, దాదాపు 45 నిమిషాలు నడిచింది కాన్వర్జేషన్. ఆయన చెప్పటం, నేను ఎవరు చెప్పంటాడు, నేను మీ మేనమావని. మరలా చెప్తాడు, చాలా పేర్లు చెప్తాడు, మరలా నేను ఎవరు చెప్పి నీ మేనమావని. ద ప్రాబ్లమ్ ఈస్, నేను అయిపోయింది, ఇంటికి వచ్చేసిన తర్వాత మీకు సిల్లీగా అనిపించచ్చు, కానీ తర్వాత వాక్యం చదువుతూ ఉంటే నాకు ఈ మేనమామే గుర్తొచ్చాడు. మనం దేవుని పిల్లలను ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యం ఇచ్చున్నాడు. ఇప్పుడు ఆయన వచ్చి సాక్ష్యం ఇస్తున్నాడు, నాకు నేను నీ మేనమావని, నాకేం తెలియదు ఈ మేనమావ. ఎందుకు నాకు ఈ మేనమావ తెలియదంటే, మా అమ్మ తరపు నుంచి బంధుత్వం ఉంది కానీ సహవాసం లేదు నాకు మేనమావకి. అది ప్రాబ్లం. బంధువే, మామే, మేనమామే, కానీ ఏమీ లేదు, సహవాసం లేదు. సహవాసం లేకపోవటం వలన ఇప్పుడు మనకి సహవాసం ఉందనుకోండి, బాగా రోజు మాట్లాడుకునే, అసలు ఏం చుట్టరిక లేకపోయినా బాబాయ్ అంటంగా చాలామంది పిలుచుకుంటారు కదా. పర్లేదు చెప్పండి. స్కూల్ ఫ్రెండ్స్ అందరూ మామ అనుకుంటారు కదా, బాబాయ్. ఏ సహవాసం లేదు, ఏ సంబంధం లేదు, కానీ దే హ్యావ్ ఏ కన్సిస్టెంట్ వాక్, దే టాక్ ఎవ్రీ డే, దే షేర్ ఎవ్రీథింగ్. ప్రతిదీ షేర్ చేసుకోవటం, ప్రతిదీ ఈ రోజు ఉండే దేవుడు నాతో మాట్లాడుతూ అన్నాడు, కొడుకా వినాలి, నీవు నా బిడ్డవని క్రీస్తు నా బలియాగము ద్వారా నీవు నా కుమారుడు అయ్యావు. ఒక సంబంధం ఉంది, కానీ నీవు నన్ను ఎల్లప్పుడూ తెలుసుకుంటూ ఉండాలంటే నీకు సహవాసం ఉండాలి. యూ షుడ్ హ్యావ్ ఎ కన్సిస్టెంట్ రిలేషన్షిప్ విత్ గాడ్. అది ఎలాగా? మీరు ప్రతిరోజు వింటున్నారా? ప్రతిరోజు మీరు వాక్యము విని, ఈ వాక్యము చదువుతూ ఉంటే, వింటున్నట్లయితే ఆమె చెప్పండి, నేను చెప్తుంది అక్షరాలు కాదు, ఇది ప్రభు మాట్లాడుతున్న ఆయన స్వరము. ఈ వాక్యము చదువుతూ ఉంటే యూ విల్ అండర్స్టాండ్ ద టోన్ ఆఫ్ గాడ్. దేవుని టోన్ మీకు అర్థమైంది. అది రెబ్యూక్, అది హెచ్చరిక, అది గద్దింప, అది ఈజ్ ఇట్ అన్ ఎంకరేజింగ్ వర్డ్ ఆర్ వాట్ ఈస్ ఇట్? యూ విల్ అండర్స్టాండ్ గాడ్. దేవుడు అర్థమైపోతాడు, ఎందుకని యూ హ్యావ్ కనెక్షన్. మా డాడీ నాకు ఫోన్ చేసి, హలో, నేను విజయవాడ నుంచి పాస్టర్ దేవరాజన్ మాట్లాడుతున్నా, మీ నాన్న అని చెప్పండి నాకు. ఫోన్ చేయగానే డాడీ అంట, ఎందుకంటే వి స్పీక్ ఎవ్రీ డే, వి హ్యావ్ కనెక్షన్, నాట్ జస్ట్ రిలేషన్షిప్. కేవలం సంబంధం కాదు, ఒక సహవాసం ఉంది నాకు మా డాడీకి. కమ్ ఆన్, హల్లెలూయా. రోజు మాట్లాడే వాళ్ళు, ఎక్కడ కలిసిన వాళ్ళు అన్నోన్ నెంబర్ నుంచి కాల్ చేసిన నువ్వు గుర్తుపట్టగలవు కదా, పేరు లేకపోయినా. సహవాసం. మై పాయింట్ ఈస్, నేను చెప్తున్నాను, మీరు వాక్యమును చదవగా వింటున్నారా? మీరు వాక్యమును చదవగా మీ ఆత్మ వాక్యము చేత కండిషన్ చేయబడుతుంది. అప్పుడు ఆ వాక్యమునకు భిన్నమైనవి, దేవునికి భిన్నమైన ప్రతీది కూడా నీ ఆత్మలో దేవుడు అలర్ట్ చేస్తూ ఉంటాడు. సో హౌ టు రికగ్నైజ్ ఆర్ హౌ టు డిఫరెన్షియేట్, ఇది దేవుని స్వరమే అని నీకు ఎలా తెలుస్తుందంటే, ఆత్మ తానే నీ ఆత్మతో సాక్ష్యం ఇస్తాడు. కమ్ ఆన్ సంబడి, హల్లెలూయా. ఎలౌడ్ హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. ఎలౌడ్ హల్లెలూయా. నా వర్తమానం అయిపోయింది, ఇంకొక 3 పోలికలు చెప్పేస్తా. సో ఐ సెడ్, నెంబర్ 1, ఇది దేవుని స్వరమే అని ఎలా అర్థమవుతుందంటే, అది దేవుని వాక్యంతో ఏకీభవిస్తుంది. నెంబర్ 2, అది దేవుని స్వరమే అని నీకు ఎలాగ అర్థమవుతుంది అని అంటే, ఏం చెప్పాను చెప్పాలి, అది క్రీస్తును మహిమపరుస్తుంది. నెంబర్ 3, అది దేవుని స్వరమే అని నీకు ఎలాగ అర్థమవుతుంది అంటే, నీ ఆత్మ సాక్ష్యం ఇస్తుంది. కమ్ ఆన్, హల్లెలూయా. నెంబర్ 4, అది దేవుని స్వరమే అని నీకు ఎలాగ అర్థమవుతుంది అంటే, ఇట్ బ్రింగ్స్ పీస్, నీలో సమాధానాన్ని కలుగు చేస్తుంది. ఇందాక చెప్పానమాట, అసలు చెప్పన సఖ్యమైన సమాధానం. అప్పుడు క్రీస్తు సమాధానము మీ తలంపులకును మీ హృదయమునకును కావలి ఉండును అన్నాడు. చూడండి, ఆ కావలి అన్న మాట గ్యారిసన్ అన్నమాట. ఇట్స్ ఎ మిలిటరీ టర్మ్. ఒక దేశమును కావలి ఉంచే ఒక ప్రకారములాగా అనమాట. ఇట్ బ్రింగ్స్ పీస్. ఇఫ్ ఇట్ ఈస్ ద వాయిస్ ఆఫ్ గాడ్, అది దేవుని స్వరం అయితే, యూ విల్ నాట్ హ్యావ్ కన్ఫ్యూజన్, యూ విల్ హ్యావ్ పీస్. అది 4వది. నెంబర్ 5, 5వది, అది దేవుని స్వరం అయితే ఇట్ క్యారీస్ పర్పస్, దాంట్లో ఉద్దేశం ఉంటుంది. కమ్ ఆన్, హల్లెలూయా. ఎలౌడ్ హల్లెలూయా.
అంటే దాని అర్థము నువ్వు అది చేస్తే యూ విల్ అండర్స్టాండ్ దేర్ విల్ బి గ్రోత్. ఒక ఎదుగుదల ఉంటుంది, ఒక ప్రోగ్రెస్ ఉంటుంది. నీకు అర్థం, ఇట్ క్యారీస్ పర్పస్. ఎందుకు నేను ఇక్కడికి చదువుకోవాలి, ఎందుకు నేను ఈ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి, ఎందుకు అంటే ఇద్దరం కలిసి దేవుని రాజ్యాన్ని కట్టాలి, ఎందుకు ఈ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలంటే ఇద్దరం కలిసి సంఘంలో ఉపయోగకరంగా ఉండాలి, అంతే. మన చర్చిలో బ్యాంక్ ఎంప్లాయ్ ఒక అతను ఉన్నాడు. ప్రమోషన్ వచ్చి మేనేజర్గా ట్రాన్స్ఫర్ వస్తే చర్చికి దూరం అవుతాడని హీ రిజెక్టెడ్ ద ప్రమోషన్. సీరియస్లీ నాకు చెప్పాడన్నా ఇట్లా చేశానని, ఎందుకంటే నేను చర్చికి దూరం అవడం నాకు ఇష్టం లేదు. నేను చెప్తాను, నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వేం పొందుకుంటావు, ఇక్కడుండే దేవుడు అంతకంటే ఎక్కువ నీకు ఇస్తాడు, కంగారు పడకు. ఎందుకంటే దేవుడు నీవు దేవుని గణపరిచిన దాన్ని దేవుడు నిశ్చయంగా తిరిగి నిన్ను గణపరుస్తాడు ఆయన. కమ్ ఆన్, హల్లెలూయా. ఇట్ క్యారీస్, ఇఫ్ ఇట్ ఈస్ ద వాయిస్ ఆఫ్ గాడ్, ఇట్ క్యారీస్ పర్పస్. అది దేవుని స్వరం అయితే దాంట్లో ఉద్దేశం ఉంటుంది. యు విల్ హ్యావ్ గ్రోత్ ఇన్ ఇట్. ప్రతికూల పరిస్థితులు వస్తాయా రావా కాదు, వస్తాయి. వచ్చినా నువ్వు ఎదుగుతూనే ఉంటావు. దేవుని వాక్యం మనకి ఎందుకు ఇవ్వబడిందంటే నాట్ టు గెట్ ఇన్ఫర్మేషన్ బట్ టు రివీల్ హిజ్ విల్. వాక్యము దేనికంటే ఆయన చిత్తము తెలుసుకోవటానికి. ఒక్కసారి ఇక్కడే ఉండి యోహాన్ పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయానికి రండి. ఈ లాస్ట్ స్క్రిప్చర్ ఫర్ ద డే. యోహాన్ పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం. మీరందరూ నాతోనే ఉంటే బిగ్గరగా ఆమేన్ చెప్పండి. 17వ వచనం, 1 John 2:17. 1 John 2:17. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తం. ఆ లాస్ట్ వచ్చిన అందరం కలిసి చదువుదామా? 1 2 3 గో. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. హల్లెలూయా. ఆ కంపెనీ ఉండొచ్చు పోవచ్చు, ఉద్యోగం ఉండొచ్చు పోవచ్చుగా నువ్వు నిలబడతావు. హల్లెలూయా. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరం. So the word is given not so that you will get information, it is given so that you will understand the will of God. Come on, loud hallelujah. Inga biggerga hallelujah. So ఐదవది ఏం చెప్పాను? It carries purpose. అది ఉద్దేశమును, దేవుని స్వరములో ఉద్దేశము బయలుపరచబడుతుంది. And finally number 6, ఆరవది, if it is the voice of God, అది దేవుని స్వరం అయితే నీలో విశ్వాసమును కలుగు చేస్తుంది. ఇట్ స్టిర్స్ అప్ ఫెయిత్ ఇన్ యూ. నీలో విశ్వాసము, ఎ స్ట్రాంగ్ ఫెయిత్. అందుకనే అబ్రహాము నీ తండ్రిని, నీ బంధువులను, నీ తల్లిని, అందరిని నీ దేశం విడిచిపెట్టి వచ్చాయంటే ఎలా వచ్చేసావు అబ్రహాం అంటే ఇట్ క్రియేటెడ్ ఫెయిత్ ఇన్ మీ. నాలో ఒక విశ్వాసం. హల్లెలూయా. ఆ స్వరం నీకు వినపడినప్పుడు నీలో ఒక అహంకారమో, ఒక కన్ఫ్యూషనో, ఒక భయమో, లేకపోతే ఇంకేయో కలిగినాయి అనుకో, దట్స్ నాట్ ద వాయిస్ ఆఫ్ గాడ్. కమ్ ఆన్, నా మాటలు ఏమన్నా అర్థమైనాయా? హల్లెలూయా. సో హౌ టు హియర్? గెట్ అక్వైంటెడ్ విత్ ద వర్డ్. వాక్యముతో సహవాసం చేయండి, వాక్యముతో సహవాసం చేయండి, వాక్యమును ప్రేమించండి, వాక్యమును ధ్యానించండి. మీరు పదే 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 వాక్యమును చదువుతానే ఉండండి. మీకు కరెక్ట్గా టైం వచ్చినప్పుడు మీ వెనుక నుండి ఒక శబ్దం వినిపిస్తుంది, ఇదే మార్గము, ఇటే వెల్లుడి అని. ఆ కన్ఫ్యూజన్ మధ్య ఏం చేయాలో అర్థం కానప్పుడు ద హోలీ స్పిరిట్ విల్ బిగిన్ టు స్పీక్, దెన్ యు ఆర్ రెడీ టు రిసీవ్. ఎందుకంటే వాక్యం చదువుతున్న వ్యక్తివై ఉన్నావు గనుక. You will understand now. Oh yeah, this is God. Come on, hallelujah. I'm telling you, ఈ కళను మీరు ఈ నైపుణ్యత పొందుకోండి. ఎలాగ? దేవుని వాక్యమును చదువుతూ దేవుడు మీ కొరకు నిర్ణయించినవన్నీ నిశ్చయముగా మీరు పొందుకుంటారు. And you will be programmed. నేను చెప్తున్నాను, to success. హల్లెలూయా. నాతో పాటు చెప్పండి, ఐ కెన్ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. నేను చెప్పాలి, నేను దేవుని స్వరము వినగలను. లేచి నిలబడదాం, మరలా చెప్దాం, ఒక 3 సార్లు చెప్దాం. నేను దేవుని స్వరము వినగలను. మరలా చెప్దాం, నేను దేవుని స్వరము వినగలను. చెప్పాలి, ఇంకొకసారి మీరే చెప్పాలి, నేను దేవుని స్వరము వినగలను. హల్లెలూయా.
Come on, I can hear the voice of God. I am trained to walk under the influence of the voice of God. This should be your confession. నేను ఆయన స్వరం వినగలను. ఎవరు చెప్పారు నాకు వినపడదని, ఎవరు చెప్పారు నాకు అర్థం కాదని. ఐ కెన్ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. ఎందుకని నేను క్రీస్తు ద్వారా ఆయన కుమారుడిగా చేయబడ్డాను. మా నాన్న స్వరం నాకు కాకపోతే నీకు తెలిసిద్దా? యూ కెన్ హియర్, యూ కెన్ హియర్. వాక్యమును ధ్యానించండి, ఆయన స్వరమును పట్టుకోండి. ఐఎమ్ టెల్లింగ్ యూ, దేవుడిని కొరకు సిద్ధపరిచినవన్నీ నెరవేర్పులోనికి వస్తాయి.